నమస్తే. ఇది తెలుసా? ఈ భూమి మీద పండే మామిడి పళ్ళలో దాదాపు సగం, సుమారు 1,85,00,000 టన్నులు భారతదేశంలోనే పండుతాయి. తర్వాతి స్థానాల్లో చైనా 47.7 లక్షల టన్నులు, థాయిలాండ్ 36.3 లక్షల టన్నులు, మెక్సికో 22.6 లక్షల టన్నులు, ఇండోనేషియా 21.5 లక్షల టన్నులు స్థానాల్లో ఉన్నాయి. మామిడిని తమిళం లేదా మూల ద్రవిడ భాషలో మా అనే అంటారు. దానికి కాయ చేరిస్తే మాంగాయ్ అయింది. తెలుగు వాళ్ళ మాగాయ్ పదం దీని తోబుట్టువే. ఆ మాంగాయ్ కాస్త పోర్చుగీస్ భాషలోకి వెళ్ళి అక్కడ మాంగా అయ్యి ఇంగ్లీష్ వాళ్ళ నోటపడి మ్యాంగో అయిందట. మన జాతీయ ఫలం మామిడి కదా, కానీ అది మనకి మాత్రమే కాదు, పాకిస్తాన్కి, ఫిలిప్పీన్స్కి కూడా జాతీయ పండే. ఇక బంగ్లాదేశ్ అయితే మామిడి చెట్టునే తన జాతీయ వృక్షంగా చేసుకుంది. మొదటిసారి భారత్కు వచ్చి మామిడి పండు రుచి చూసిన మొఘల్ చక్రవర్తి బాబర్ ఆ రుచికి ఫిదా అయిపోయాడు. మామిడి పట్ల ఈ ఇష్టం ఆయన తర్వాత తరాల్లోనూ సాగింది. ఎక్కడ ఏ విజయాన్ని సాధించినా దానికి గుర్తుగా రకరకాల సంకర పద్ధతులతో ఒక కొత్త మామిడి రకాన్ని తయారు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు మొఘల్ రాజులు. తోతాపురి, జహంగీర్ ఇలా మన దేశంలో ఉన్న సగానికి పైగా వెరైటీలు మొఘల్ చక్రవర్తుల కాలంలో వచ్చినవే. మామిడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ఆ మధ్య వాటి కోసం ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సంస్థ. ప్రపంచం నలుమూలలా కాసే 800 రకాల మామిడి పళ్ళని ఇక్కడ రుచి చూడవచ్చు. అలెగ్జాండర్ చక్రవర్తి భారతీయ రాజు పురుషోత్తముడికి తల వంచి వెనుతిరిగి వెళ్ళేటప్పుడు భారీగా మామిడి పళ్ళను తీసుకెళ్లాడని చెప్తారు. ఐరోపాకి మామిడి పళ్ళు అలాగే పరిచయం అయ్యాయట. 2014లో బ్రిటిష్ ప్రభుత్వం మన ఆల్ఫాన్సా మామిడి పళ్లను అక్కడికి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. దానికి వ్యతిరేకంగా అక్కడ ప్రవాస భారతీయులు వీధుల్లోకొచ్చి పోరాడారు. చివరికి ప్రభుత్వం దిగొచ్చింది. నాటి ప్రధాని టోనీ బ్లెయిర్ తానే స్వయంగా ఓ బుట్టెడు ఆల్ఫాన్సా పళ్లను స్వీకరించి మరీ దిగుమతులని ప్రారంభించాడు. ఇప్పటిదాకా దాదాపు 80 దేశాల మామిడి పళ్లపైన స్టాంపులు విడుదల చేశాయి. ప్రపంచంలో మరే పండుకి ఆ గౌరవం లేదు మరి. ఉత్తరాదిన పండే నూర్జహాన్ మామిడి మన దేశంలోని ప్రధాన వెరైటీల్లో ఒకటి. కాకపోతే మొఘల్ రాణి నూర్జహాన్కి దీనికి ఏ సంబంధమూ లేదు. ఈ వెరైటీ ఆఫ్ఘనిస్తాన్కు చెందింది.